హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిఎస్సికి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ టెస్ట్ అయితే రాయాలండి. ఈ టెస్ట్ రాసిన తర్వాత మీకు స్కోరింగ్ అనేది ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా వాటిని కరెక్షన్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయితే మనకి తక్కువ టైంలో దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్లు అయితే రాయండి. మీ యొక్క మార్క్స్ని, మీ యొక్క స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకా టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. టెస్ట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఫ్రీ క్లాసెస్ అలాగే ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది? ఇక్కడ గమనిక, అభ్యర్థులందరూ కూడా క్వశ్చన్లకైతే ఆన్సర్లు తప్పకుండా కామెంట్ చేయాలి. ఎందుకంటే మీకు ఆన్సర్లు అనేవి కంపల్సరీగా తెలిసే ఉంటుంది. కాబట్టి ఆన్సర్లు అనేవి కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్స్ ఏ, కొండలు పిండి కొట్టు. నెక్స్ట్ క్వశ్చన్, క్ష్మ అను పదమునకు ఉత్పత్తి ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్స్ ఏ, భారం వహించడంలో ఓర్పు కలది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పదాలను సరైన అర్థాన్ని ఇచ్చే పదాలతో జతపరచండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, శ్వేతము, ధవలము. ఎవరైనా అభ్యర్థులు ఈ టెస్ట్ని మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే టెస్ట్ యొక్క లింక్ అయితే పిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆన్లైన్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకోండి. మీకు రిజల్ట్ కూడా వెంటనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకు ఎగ్జాక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే జరుగుతుందో ఆ విధంగా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క టెస్ట్ని అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మాతృణం అను పదాన్ని విడదీసిన రూపం. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, మాతృ ప్లస్ రుణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఉపమాలంకారం కలిగిన వాక్యం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్స్ ఏ, ఆమె కంఠస్వరం కోకిల పాటలా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కంచర్ల గోపన్న రచించిన శతకం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, దాశరథి శతకం. నెక్స్ట్ క్వశ్చన్, ఉభయ అక్షరాలు ఏవి? మధువనం అనే వనానికి యజమాని ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సుగ్రీవుడు. నెక్స్ట్ క్వశ్చన్, నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాను అను వాక్యానికి కర్మణీ రూపం. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, లైబ్రరీ నుండి నాచే పుస్తకం తేబడింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గుర్రం జాషువాకు గల బిరుదులు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కవి కోకిల, కళా ప్రపూర్ణ. నెక్స్ట్ క్వశ్చన్, కార్యకారణ సంబంధాన్ని సూచించే క్రియలు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, చేవర్ధకాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శబ్ద పల్లవానికి ఉదాహరణ? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మేలుకొను. నెక్స్ట్ క్వశ్చన్, సాగరం ఈ పదం ఏ గణానికి చెందుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, రాగనం. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం తెలుగు శబ్దాలు గల భాష.
రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆచ్చికం. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్పెక్ట్స్ ఆఫ్ ది థియరీ ఆఫ్ సింటాక్స్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో వ్యాకరణంపై మొట్టమొదటి గ్రంథం రాసిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చేకూరి రామారావు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రవణ భాషణ పఠన లేఖనాలను ఎలా వ్యవహరిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించి సమర్థించిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాష తల్లిపాల లాంటిదే అయితే పరభాష దాదిపాల లాంటిది అని మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కొమ్మరాజు లక్ష్మణరావు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసాన్ని ఏదేని ఒక చరిత్రాంశం అని నిర్వచించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్ర వాచస్పత్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రియాల ద్వారానే జ్ఞానాన్ని సంపాదిస్తామని చెప్పే వాదం? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సంపాదన. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైనా ఈ టెస్ట్ని మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో ఈ టెస్ట్ యొక్క లింక్ పిన్ చేయడం జరిగింది. తప్పనిసరిగా లింక్ మీద క్లిక్ చేసి మీకు ఆన్లైన్ టెస్ట్ని అయితే రాసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా రాయండి. మీకు రిజల్ట్ కూడా వెంటనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకు ఎగ్జాక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా అయితే మీరు ఇప్పుడు రాయొచ్చు ఈ టెస్ట్ని. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయడానికి ట్రై చేయండి. భాష జన్మసిద్ధం అన్నది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి చోమ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకను ఎముకతో కలిపే పట్టీని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లెగమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుతున్న పిండానికి తల్లి గర్భాశయ గోడకు మధ్య ఏర్పడే తాడు వంటి నిర్మాణం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జరాయువు. నెక్స్ట్ క్వశ్చన్, చింతపండులో ఉండే ఆమ్లం? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి టాటారిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, మృదులాస్తులలో ఉండే కణాలను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కాండ్రోసైట్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 1 గ్రాము కొవ్వు పదార్థం నుండి వెలువడే శక్తి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వైరస్ల వల్ల జంతువులలో ఏ విధమైన వ్యాధులు వస్తాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాదం మరియు నోటి వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి శరీరంలో
పిండం అభివృద్ధి చెంది బిడ్డకు జన్మనిచ్చే జంతువులను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శిశుోత్పాదకాలు. నెక్స్ట్ క్వశ్చన్, IR-20 హంస, స్వరం, మసూరి, బంగారు తీగ, అలాగే సాంబా అనేవి ఏ పంట రకాలు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వరి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఉష్ణోగ్రత వద్ద ఫారెన్ హీట్లో స్వచ్ఛమైన నీరు ఘనీభవిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 32. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ అత్యల్ప శాతం దీనిలో ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి చేత ఇనుము. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వంతు సాయంగా ఛానల్కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి, మీ వంతు సాయంగా సపోర్ట్ చేయండి ఛానల్కి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు నీటిలో సమృద్ధిగా ఉన్న పదార్థం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సాధారణ ఉప్పు. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛమైన ఆల్కహాల్ ప్రక్రియ దేని ద్వారా వైన్ నుండి సులభంగా పొందవచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి స్వేదన ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహణాలు ఏర్పడుటకు కారణమైన కాంతి యొక్క ధర్మం? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కాంతి రుజుమార్గ ప్రయాణం. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మైక్రోఫోన్. నెక్స్ట్ క్వశ్చన్, 1 కిలోబైట్కు గల బైట్స్ ఎన్ని? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 1024. నెక్స్ట్ క్వశ్చన్, వర్షం చినుకలు గోళాకారంలో ఉండేటకు కారణం ఏంటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తలతన్యత. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిధ్వనిత అనుభవాన్నిచ్చే వానికి ఉదాహరణ? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడటం. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉండదు? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్లు అయితే కామెంట్ చేయాలండి, ఎందుకంటే మీకు ఆన్సర్లు అనేవి తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి సాక్ష్యం లేకుండా నిర్ణయం తీసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి అడవి జంతువుల బొమ్మలు సేకరించాడు. విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి చెందును? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థిలో గల ప్రవర్తన మార్పులను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి సృష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్, విలువ ఉద్దేశం మధ్య గల సంబంధం? విలువ ఉద్దేశం మధ్య గల సంబంధం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్, బ్లాక్ హార్స్ట్
వర్గీకరణ ప్రకారం విద్య విలువలెన్ని? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 3. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయములో తప్పక ఉండవలసినవి ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి విజ్ఞాన శాస్త్ర ఎన్సైక్లోపీడియాలు మరియు నిఘంటువులు. నెక్స్ట్ క్వశ్చన్, మాక్ అప్స్ మరియు పపెట్స్ ఈ రకానికి చెందినవి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి త్రిమితీయ ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బిల్లు ద్రవ్య బిల్లు కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర పరిస్థితుల్లో రద్దు కాని ఆర్టికల్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 2021. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంతో తక్కువ సరిహద్దు గల దేశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్. ఎవరైనా ఈ టెస్ట్ని మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ పిన్ చేయడం జరిగింది. టెస్ట్ యొక్క లింకు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి క్లిక్ చేసి మీ యొక్క ఆన్లైన్ టెస్ట్ అయితే రాసుకోవచ్చు. మీకు రిజల్ట్ కూడా వెంటనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయండి. మీ యొక్క స్కోర్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకునే పనిలో ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సాంప్రదాయ ఇంధన వనరు కానిదేది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సౌరశక్తి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రథమ మహిళా రైలు ఇంజిన్ డ్రైవర్ ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి సురేఖ యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళలు అనేక రంగాలలో ప్రగతి సాధించుటకు కారణమైన అంశాలు ఈ దశకంలోనే చోటు చేసుకున్నాయి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 1980. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల రెండో రాజధాని. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞాన సముపార్జన అనే విద్యా ధ్యేయం ఈ రకానికి చెందినది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సంప్రదాయమైన. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప ప్రజలు ప్రపంచానికి పరిచయం చేసిన పంట ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పత్తి. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ఫుల్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీ వంతు సాయంగా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అధిక భాగంలో ఉన్న అడవులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉష్ణమండల ఆకురాల్చు అడవులు.
నెక్స్ట్ క్వశ్చన్, చింతపల్లి అడవుల దగ్గర బ్రిటిష్ సైన్యం పట్టుకున్న విప్లవకారుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అల్లూరి సీతారామరాజు. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా నదికి దక్షిణాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్, సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తర్వాత నైజీరియా ఏ సంవత్సరంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 1999. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణలో 4వ దశ. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నష్ట నివారణ. నెక్స్ట్ క్వశ్చన్, దళితులు తమని తాము ఆది ఆంధ్రులుగా పిలుచుకోవలసినదిగా పిలుపునిచ్చిన దళిత నాయకుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం జలవర్ణం పరిసరాలలో ఈ రకానికి చెందినది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భౌతిక. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో క్షేత్ర పర్యటనల కన్నా ఎక్కువ మూర్త అనుభవాలను ఇచ్చేది ఏది. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నాటకీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్లైన్ సేవలను వినియోగించుట అనున్నది విద్యార్థులలో ఈ విలువను పెంచుటకు సంబంధించినది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సృజనాత్మక విలువ. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక స్థానిక బాహ్య ప్రపంచం స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవడానికి రెండిటి మధ్య గల సారూప్యతను వైరుధ్యాలను గుర్తించడానికి అవకాశం కల్పించేదిగా ఉండాలి అని పేర్కొన్నది ఎవరు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ వారీగా ఆశించిన ఫలితాలను గుర్తించుట నిర్మాణాత్మక మూల్యాంకనంను నిర్వహించుట అను కృత్యములు ఈ క్రింది బోధనా దశలకు చెందుతాయి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి పూర్వ క్రియాత్మక అనంతర క్రియాత్మక దశలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ఏ అంశాలపై దృష్టి సారించింది. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర బోధన పద్ధతిలో గల సోపానాలు ఏవి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రణాళిక రచన, అదుపు చేయుట, నిర్వహించుట, నాయకత్వం వహించి ముందుకు తీసుకువెళ్ళడం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్ణయానికి వచ్చి ముగింపు చేయుట అనున్నది విచారణ ప్రక్రియలోని ఈ సోపానానికి సంబంధించినది. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి ప్రతిస్పందించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని రచించిన వారిని క్రింది వారిలో గుర్తించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి శామ్యూయల్ కిర్క్.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగ పద్ధతిలో నియంత్రిత స్థితిలో ఉండే సమూహం అనగా? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రయోగ స్థితికి గురి కానివారు. నెక్స్ట్ క్వశ్చన్, గతంలో వ్యక్తిపై ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రవర్తనను వ్యాఖ్యానించడం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, హోలో ఎఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తులు రక్షక తంత్రాలను ఎందుకు ఉపయోగిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, వ్యాకులతను తగ్గించుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్, రాహుల్ అనే విద్యార్థికి తన బొమ్మను తన చెల్లికి ఇవ్వడం ఇష్టం లేదు. ఆ బొమ్మ తనకే చెందాలని స్వార్థపూరిత ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే పియాజే వికాస సిద్ధాంతం ప్రకారం రాహుల్ వయసు ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2 నుండి 7. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో పూర్వ బాల్య దశకు చెందని దానిని గుర్తించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, జగడగొండ్ల దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక పరీక్షలో 15 బహుళైచ్ఛిక ప్రశ్నలకు 12 ప్రశ్నలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చినప్పుడు అతని గుర్తింపు గణన ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 80. ఎవరైనా ఈ టెస్ట్ని మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ పిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క టెస్ట్ని అయితే కంప్లీట్ చేసుకోండి. మీకు ఎగ్జాక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే జరుగుతుందో ఆ విధంగా అయితే మీకు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి టెస్ట్ రాయండి. మీకు రిజల్ట్ కూడా వెంటనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది స్కోర్ అనేది తెలుసుకోవడానికి. అలాగే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయడానికి ట్రై చేయండి. లింక్ అనేది ఎక్కడుందో తెలియకపోతే మీరు కామెంట్లో లింక్ పంపగలరు అనేసి కామెంట్ చేసినట్లయితే మీకు లింక్ అయితే పంపిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనానికి అవసరమైన స్థాయిలో శారీరక పెరుగుదల మానసిక పరిపక్వతతో పాటు ఏమి ఉండాలి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, సంసిద్ధత. నెక్స్ట్ క్వశ్చన్, కోహెలర్ నిర్వహించిన ప్రయోగం గురించి ఈ పుస్తకంలో వివరించాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ది మెంటాలిటీ ఆఫ్ ఎపిస్. నెక్స్ట్ క్వశ్చన్, పరివేశ ప్రభావం, ఔదార్య దోషం, కేంద్రీయ ప్రవృత్తి దోషం కనిపించే పద్ధతి. పరివేశ ప్రభావం, ఔదార్య దోషం, కేంద్రీయ ప్రవృత్తి దోషం కనిపించే పద్ధతి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నివారణ మాపని. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ విద్య కోసం సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలని సిఫార్సు చేసిన చట్టం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, చార్టర్ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే నూతన పద్ధతిని విద్యలో ప్రవేశపెట్టిన కమిషన్.
రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వుడ్స్ డిస్పాచ్. నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలతో కూడిన సామూహిక జీవనాన్ని ప్రజాస్వామ్యం అన్న వ్యక్తి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి జాన్ డ్యూయి. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగ కాలంలో ముస్లిం విద్యా విధానంలో తబ్సీ అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వైద్య విద్య. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో త్రిరత్నంగా పిలువబడినది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి సమ్యక్ అంతర్దృష్టి. నెక్స్ట్ క్వశ్చన్, 10 సంవత్సరాల వయసులో వీరికి ఉపనయనం జరుగుతుంది. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అమ్మా. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సాయంగా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్షత్రియులు. నెక్స్ట్ క్వశ్చన్, RIEని విస్తరించగా? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా సామాగ్రి పరికరాలు నమూనాలు సిద్ధం చేయటం ఈ క్రింది వాణిలో ఏ సంస్థ యొక్క కార్యకలాపం? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి NCERT. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ కాలంలో విద్యార్థి దశ వరుసగా? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పబ్బబ్జ ఉపసంపద సన్యాసి. నెక్స్ట్ క్వశ్చన్, హంటర్ కమిషన్ కాలంలో గవర్నర్ జనరల్ ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ క్రింది వ్యక్తుల వారి రాష్ట్రాలకు సంబంధించి సరికాని జత ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి అరుణాచల్ ప్రదేశ్ పవన్ కుమార్ చామ్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రారంభించిన 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఈ పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి సామాజిక న్యాయ మహాశిల్పం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సైజ్ సయోగ్ కజిన్ అనే నౌకా విన్యాసాలను భారత్ ఇటీవల ఈ క్రింది ఏ దేశంతో చేసింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024వ సంవత్సరానికి గాను భారతరత్న పొందని వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎం వెంకయ్య నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను
సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు? రైట్ ఆన్సర్ ఆపరేషన్ అజయ్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్-3 ప్రయోగాన్ని భారతదేశం ఎప్పుడు నిర్వహించడం జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 2023 జూలై 14వ తారీఖున. నెక్స్ట్ క్వశ్చన్, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ యూనివర్స్ 2023 విజేత ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సెన్నీస్ పాలకోయిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్చి 3వ తారీఖు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే మొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధనా కేంద్రం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన మండలాల్లో పోషకమైన ఆహారాన్ని సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. నెక్స్ట్ క్వశ్చన్, 2023వ సంవత్సరానికి గాను ఫిజిక్స్లో నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పియరీ అగోస్టిని ఫెరెంక్ క్రాస్ అన్నే ఎల్ హులియర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో భారతదేశ మహిళా గవర్నర్ను గుర్తించుము? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సరోజిని నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న అవార్డును ఇవ్వడం ప్రారంభించిన సంవత్సరం? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 1954వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గురుగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, B2 విటమిన్ రసాయనిక నామం ఏంటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రైబోఫ్లావిన్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్గాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశాలోని సంబల్పూర్లో బ్రహ్మకుమారీలు న్యూ ఎడ్యుకేషన్ ఫర్ న్యూ ఇండియా ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీమతి ద్రౌపది ముర్ము. నెక్స్ట్ క్వశ్చన్, గిండి స్నేక్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు.
నెక్స్ట్ క్వశ్చన్ 625 ఇంటూ -35 ప్లస్ -625 ఇంటూ 65 ఈక్వల్ టు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, -62,500. నెక్స్ట్ క్వశ్చన్ 3x డిగ్రీస్ 2x - 5 డిగ్రీస్ పూరక కోణాలు అయిన x యొక్క విలువ డిగ్రీలలో. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 19. నెక్స్ట్ క్వశ్చన్ 3, 4 మరియు 9ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తము ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 216. 12,000లకు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఒక నెలకు అందే వడ్డీ రూపాయలలో ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, 100. నెక్స్ట్ క్వశ్చన్ 3/13 హోల్ పవర్ -2x ఇంటూ 3/13 హోల్ పవర్ -9 ఈక్వల్ టు 3/13 హోల్ పవర్ 2x ప్లస్ 1 అయిన x విలువ ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, -6. నెక్స్ట్ క్వశ్చన్ ఒక దీర్ఘ చతురస్రం మరియు వృత్తం యొక్క వైశాల్యాలు సమానం. దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు 14 సెంటీమీటర్లు x 11 సెంటీమీటర్లు అయిన వృత్త వ్యాసార్థం ఎంత సెంటీమీటర్లలో? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 7. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ వంతు సాయంగా సపోర్ట్ చేయండి. ఓకేనా? మీకు ఈ టెస్ట్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేయడం జరిగింది. లింక్ ఎక్కడ ఉందో తెలియకపోతే కామెంట్లో మెసేజ్ చేయగలరు, మీకు లింక్ అయితే పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆన్లైన్ టెస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేయండి అమ్మా. చేయడం ద్వారా మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. ఓకేనా? తద్వారా వాటిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్కోర్ తక్కువ వస్తే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడెక్కడ ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు అనేది కూడా తెలుసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్గా బెటర్గా మార్క్స్ అయితే స్కోర్ చేయవచ్చు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆన్లైన్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకోండి. మీకు స్కోర్ కూడా వెంటనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకు ఎగ్జాక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఎలా జరుగుతుందో ఆ విధంగానైతే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. లింక్ మీద క్లిక్ చేసి ఎగ్జామ్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ 28 సెంటీమీటర్ల భుజముగా గల చతురస్రంలో అంతర్లీకరించబడిన వృత్త వైశాల్యం. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, 616. నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంఖ్యను 20% పెంచి మరియు 20% తగ్గించిన ఆ సంఖ్యలో పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 4% తరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్ 12 సెంటీమీటర్లు ఇంటూ 9 సెంటీమీటర్లు ఇంటూ 6 సెంటీమీటర్లు కొలతలుగా గల దీర్ఘ ఘనము నుండి 4 సెంటీమీటర్లు ఇంటూ 3 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్లు కొలతలుగా గల దీర్ఘ ఘనములను ఇన్నిటిని తయారు చేసుకోవచ్చు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 27.
నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 100 సహజ సంఖ్యల అంక మాధ్యమము. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 50.5. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి త్రిభుజంలో యాంగిల్ ఏ ఈక్వల్ టు 3, యాంగిల్ బి యాంగిల్ సి ఈక్వల్ టు 2, యాంగిల్ బి అయిన ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 30 డిగ్రీలు. ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు, 30 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో భావావేశ రంగం నాకు చెందిన లక్ష్యం. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి సహజీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెస్లిచ్ వర్గీకరణకు చెందిన విద్యా విలువ నైపుణ్యాలు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అభినందనలు. నెక్స్ట్ క్వశ్చన్, ద్వి సంఖ్యామానాన్ని 2 నుండి 2^26 వరకు ఉపయోగించే భారతీయ వ్యాకరణవేత్త. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, పింగళ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్త పరిధి మరియు ఒక చతురస్ర చుట్టుకొలత సమానం, వాటి వైశాల్యాల నిష్పత్తి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 4:5. నెక్స్ట్ క్వశ్చన్, 3 లేదా అంతకన్నా ఎక్కువ బిందువులు ఉండే 3 లేదా అంతకన్నా ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉంటే అవి ఏ? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, సరేఖీయ బిందువులు. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల కాసాగు వాటి గాసాబాకు 45 రెట్లు, ఒక సంఖ్య 125 వాటి కాసాగు మరియు గాసాబాల మొత్తం 1150 అయిన రెండవ సంఖ్య. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 225. నెక్స్ట్ క్వశ్చన్, √17.64 ఈక్వల్ టు 4.2 అయిన √0.001764 విలువ. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 0.042. నెక్స్ట్ క్వశ్చన్, ఈశ్వర్ 5000 మొత్తానికి 4 సంవత్సరాలకు 2500 గాను వడ్డీ చెల్లించాడు. అయినా చెల్లించిన వడ్డీ రేటు సంవత్సరానికి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 12.5%. నెక్స్ట్ క్వశ్చన్, రిచర్డ్ ఆర్ స్కెప్ ప్రకారం భావనలోని రకాలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహించే గణిత ప్రతిభాన్వేషణ పోటీ పరీక్ష ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి MIO. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి స్తూపం శంకువు యొక్క లక్షణాలను పోల్చుతాడు. ఈ సృష్టీకరణ దేనికి చెందుతుంది? విద్యార్థి స్తూపం శంకువు యొక్క లక్షణాలను పోల్చుతాడు. ఈ సృష్టీకరణ దేనికి చెందుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సంశ్లేషణ పద్ధతి సూత్రం కానిది. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి
నిర్మాణాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, గణిత పేటిక ఓబీబీ కిట్లోని వివిధ సామాగ్రికి చెందనిది. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, డామినోలు. నెక్స్ట్ క్వశ్చన్, రాబర్ట్ ఫ్రాస్ట్, an American poet noted for his. Right answer option A, realistic description of rural life. Next question, choose the correct option for the following. Options. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది కరెక్ట్ వెర్బ్ ఫామ్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, కరెక్ట్ ఆన్సర్. డూ ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్ ఫర్ మోర్. నెక్స్ట్ క్వశ్చన్, లారా ఈజ్ నాట్ సో గ్రేటెస్ట్ టెండూల్కర్. చూస్ ది కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దెన్ లారా. నెక్స్ట్ క్వశ్చన్, యూ మోస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆబ్లిగేషన్. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ అవుట్ నౌ కజిన్. Choose the correct question tag of this sentence. Right answer option D. Next question, I built a high wall all around. Choose the correct of passive voice of this sentence. Right answer option B, a high wall was built all around by me. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైనా ఈ టెస్ట్ని మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాయాలి, మీ యొక్క సొంతంగా మీ యొక్క నాలెడ్జ్ని ఉపయోగించి రాయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ పిన్ చేస్తాను. మీరు లింక్ అడిగినా సరే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. లింక్ మీద క్లిక్ చేసి సేమ్ మనకి ఫైనల్గా ఎగ్జామ్ ఎలా అయితే జరుగుతుందో ఆ విధంగా అయితే మీకు టైమర్ అలాగే టైం కూడా మీకు ఎగ్జాక్ట్గా సెట్ కాబడి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లింక్ మీద క్లిక్ చేసి ఎగ్జామ్ అయితే రాయండి. ఓకేనా, మీరు ఆ ఎగ్జామ్లో ఎంతైతే స్కోర్ చేయగలరో ఫైనల్ కూడా అంతే స్కోర్ చేయగలరు. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్కోర్ ఎంత వస్తుందో తెలుసుకోండి. అలాగే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో వాటిని కూడా తెలుసుకొని కరెక్షన్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ కండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది కరెక్ట్లీ punctuated sentence. Right answer option A, I am sorry, the chemistry said. Next question, the following is not the part of a letter to apply for job. Right answer option A, the details of the father. Next question, he is confined dash bed. Choose the correct preposition that fits the blank. Right answer option B, to. Next question, he is not what he pretends to be he.
In this sentence, the noun clause is used. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ 100 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. మీ వంతు సాయంగా ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, యాజ్ ది కాంప్లిమెంట్ ఆఫ్ ది verb be. Next question. The floods inundated their house. Choose the correct synonym of the word inundated. Options. Right answer option A, submerged. Next question. The workers called off their strikes. Choose the meaning of the phrasal verb called off. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్లు అయితే కామెంట్ చేయాలండి. మీకు ఆన్సర్లు తెలుసు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, స్టాప్డ్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ది కరెక్ట్ సెంటెన్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఆర్టికల్. Right answer option A, the beauty is a truth. Next question. Nasser and Umesh dash for a movie yesterday. Choose the correct tense that fits the blank. Right answer option C, went. Next question. Who defines evolution as the systematic gathering of information for the purpose of making decisions? Right answer option B and D. Next question. Supplementary readers are meant for. Right answer option D, all the above. Next question. Computer aided instruction provide us. Right answer option D, all the above. Next question. Technique is. Right answer option C అండి, how a thing is done in the class. Next question. Identify the active as well as audio lingual skill. Right answer option B అండి, speaking. Next question. Identify the sound which is possible as well as velar. Right answer option C అండి. Next question. Child centered education was proposed by. Right answer option D అండి, NCF 2005. ఇవండి క్వశ్చన్స్. ఈ గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్స్ అయితే ఇవి. ఈ గ్రాండ్ టెస్ట్ మొత్తం కూడా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ రూపంలో అయితే కండక్ట్ చేయడం జరిగింది. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేస్తాను. అలాగే మీకు ఆ లింక్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో తెలియకపోతే మీరు కామెంట్ బాక్స్లో అడగొచ్చు, లింక్ పంపగలరు అనేసి. అప్పుడు మీకు లింక్ అయితే పంపిస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లో మీకు అన్ని రకాల డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి, ఏపీపీఎస్సికి సంబంధించి ఇలా అన్ని రకాల ఎగ్జామ్స్ సంబంధించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి గ్రాండ్ టెస్ట్లు అయితే ఫ్రీగా దొరుకుతాయండి. ఒకసారి ఆ వెబ్సైట్ని అయితే చెక్ చేయండి. మీరు లింక్ మీద క్లిక్ చేశాక ఎగ్జామ్ అయితే ఓపెన్ అవుతుంది.
ఆ ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. మీకు టైం కూడా ఆన్ టైంలో మీరు కంప్లీట్ చేస్తే మీరు ఫైనల్ ఎగ్జామ్లో బాగా ప్రెజెంటేషన్ అయితే కంప్లీట్ చేయగలరు అనమాట. ఓకేనా? మీకు ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ ఎలా అయితే జరుగుతుందో ఫైనల్ ఎగ్జామ్ ఆ విధంగా అయితే మీకు జరుగుతుంది. లింక్ మీద క్లిక్ చేస్తే ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఎగ్జామ్ కూడా ఆ విధంగానే జరుగుతుందన్నమాట. మీరు ఈ ఎగ్జామ్లో ఎంత బాగా ప్రెజెంటేషన్ చేస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్లో అంత బాగా ప్రెజెంటేషన్ అయితే వస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మీకు రిజల్ట్ కూడా వెంటనే అందించడం జరుగుతుంది. రిజల్ట్ పరంగా మీరైతే కరెక్షన్ చేసుకొని డెవలప్ అవ్వండి. ఓకేనా? మీకు ఆ వెబ్సైట్లో సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ అయితే ఉంటాయి. ప్రతి క్విజెస్ అయితే ఉంటాయి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఆ వెబ్సైట్ని అయితే ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మరొక గ్రాండ్ టెస్ట్లో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అమ్మ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. కంప్లీట్ చేశారో లేదో చూడండి. అలాగే మీకు ఈ వీడియో ఎంత బాగా నచ్చిందనేసి కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో ఎవరికైతే బాగా ఉపయోగపడుతుందో వాళ్ళకి తప్పనిసరిగా మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది త్వరలో తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.